రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగానే జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో 28.48% పోలింగ్ రికార్డైంది. జగిత్యాలలో బీఆర్ఎస్, ఎంఐఎం నాయకుల మధ్య గొడవ జరిగింది. రెండు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగారు. నర్సాపూర్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు. వర్ధన్నపేటలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి నిరసన వ్యక్తం చేశారు. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు ఆమె. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తల్లి చనిపోయినా రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్నారు కొడుకు. ఓవైపు తల్లి చనిపోయినా ఓటేయడంపై అతన్ని అభినందిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నల్గొండ మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, జిల్లాలో ఎన్నికల అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు పోలింగ్ నమోదైంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అటు జిల్లా కలెక్టర్లు, అటు జిల్లా ఎస్పీలు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చిట్యాల మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం చిట్యాల టౌన్లోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే ఓటర్లు ఉంటారో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ చిట్యాలకు సంబంధించి కొన్ని వార్డులు మాత్రం విలేజ్కి సంబంధించి రిలేటెడ్ ఉన్నాయి. దాంతో అక్కడ ఎక్కువ పర్సంటేజీ ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 40% అక్కడ దాటినట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 38% ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్నది. ఇక సాయంకాలం 5 గంటల వరకు కూడా తమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం అటు పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, అంతే సీరియస్గా తీసుకున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తీవ్ర వాళ్ళంతా కూడా వర్క్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక చిట్యాలకు సంబంధించి ఇక్కడ ఏదైతే అనేక ఫిర్యాదులు వచ్చిన ఏదైతే మున్సిపాలిటీ ఉందో దాంట్లో ఇక చిట్యాల కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అటు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఏదైతే సమస్యాత్మకంగా కొన్ని వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డులలో అనేక అదనపు ఫోర్స్తో పాటు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక మనతో పాటు సిఐ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి, ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది పోలింగ్? ఇప్పటివరకు మనకి సుమారుగా 45% పోలింగ్ అయినట్టుగా నమోదైనట్టుగా మనకి రికార్డు తెలుస్తుంది. మనకి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సుమారుగా మనం 12,000 పైచిలకు ఓటర్ ఉన్నారు. సుమారు 12 వార్డు మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 10 లొకేషన్స్లో మనం ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 లొకేషన్స్లో మొత్తం 24 బూతుల్లో ఎలక్షన్ నడుస్తుంది. దీనికి గాను మన పోలీసు తరపు నుంచి ఒక డిఎస్పీ గారిని, 2 సిఐలు, 8 మంది ఎస్ఐలు, మొత్తం 100 మంది సిబ్బందితోటి ఇక్కడ ఎలక్షన్ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా నిన్న నుంచి మొన్న నుంచి కూడా ఇంతవరకు చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఫిర్యాదులు ఎట్లాంటివి వస్తున్నాయి? వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్నారు? మనకి ముఖ్యంగా ఫిర్యాదులు అనేవి ఒకటి డయల్ 100 రూపంలో మరియు డైరెక్ట్ మా కాల్స్ కొన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎక్కువ ఫిర్యాదులు కొన్ని వస్తున్నాయి. ఎందుకంటే 100 మీటర్స్ లోపల ప్రచారం చేస్తున్నారని కొంచెం మంది వివిధ అన్ని పార్టీల నుంచి కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేస్తున్నారు. అలాంటి చిన్న ఫిర్యాదులు తప్ప మేజర్ ఫిర్యాదులు అయితే ఇంతవరకు మాకు అందలేదు. దాని మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ అయ్యేంత ఇష్యూస్ కూడా ఎక్కడ కూడా ఫ్రాడ్ ఓటు వేయటం కానీ, దొంగ ఓట్లు వేయటం కానీ, ఒకరి బదులు ఒకళ్ళు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఇంతవరకు అయితే మనకి మన దృష్టి రాలేదు. అలాంటి కేసులు కూడా ఏం నమోదు కాలేదు. సమస్యాత్మక వార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఎట్లా ఉంటుంది మీ ఫోర్సు? అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, వెబ్ క్యామ్ మానిటరింగ్ ఎట్లా ఉంటుంది? సుమారు మనకున్న 12 పోలింగ్ వార్డులలో సుమారు 10 లొకేషన్స్లో 5 లొకేషన్స్ మనం సమస్యాత్మకంగా నిర్ణయించడం జరిగింది. దానికి ఇన్సైడ్ మరియు అవుట్ సైడ్ కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకొని ఇక్కడ నుంచి అన్ని వార్డులో సీసీ కెమెరాలు తీసుకొని మనం కమాండ్ కంట్రోల్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్లో నడుస్తుంది. ఎవరైనా లైన్లో కానీ ఇంకెవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఎమ్మటే అక్కడి నుంచి అక్కడ టీంలు అలర్ట్ చేయడంతో మనం ఇక్కడ ఉన్న వాళ్ళని లైన్లో లోపల లేకుండా ఎవరైనా బయట వాళ్ళు రావడం కానీ, ఏజెంట్లు కాకుండా ఎవరైనా లోపలికి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఎలక్షన్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూడవచ్చు, అది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇక ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్కు సంబంధించి మాత్రం చాలామంది కూడా ఉదయం
అటు 7 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద ఎత్తున తమ ఓటకును వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ ఇక్కడ ఉండే మున్సిపాలిటీ పరిధిలో ఉండే చాలామంది కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. అటేమో పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. ఇక అభ్యర్థులు ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తారు. దాంతో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఓటును వినియోగించుకునే విధంగా మాత్రం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే మాత్రం గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది. మరోవైపు అనేక అంటే ఎక్కడైతే ఈ ఓటింగ్కు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రము అన్ని పార్టీలు గత నోటిఫికేషన్ వచ్చిన కాంచి కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి సంబంధించి వాళ్ళు ఎంతైతే సీరియస్గా ప్రచారం చేశారో అన్ని ఓట్లను కూడా చాలా కీలకంగా తీసుకున్నారు. కీలకంగా తీసుకొని చూస్తున్నారు. ఇక్కడ ఓటు వేసినవా అమ్మ? వేసిన. ఫస్ట్ టైం ఓటు? లేదు, సెకండ్ టైం. ఎట్లా ఓటుకు సంబంధించి ఏం చెప్తున్నారు? ఎట్లా అవగాహన ఉందా? నాకు ఫస్ట్ టైం కావటం తెలియదు. ఓకే, అంటే వీఆర్ ఎడ్యుకేటెడ్, నో కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలంతే. చాలాసార్లు అభ్యర్థులు వస్తుంటారు ప్రచారం చేసేటప్పుడు, మీకు లేకపోతే మందు మద్యం అట్లా చెప్తూ ఉంటారు కదా. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అటు నాయకుల నుంచి ఏం అభివృద్ధినా లేకపోతే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? అభివృద్ధి కదా, ఆఫ్ కోర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఓన్లీ, నో. అంటే అభివృద్ధి మంచిగా ఉండాలి, ఏవైతే మనకి ఫెసిలిటీస్ లేవో అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలు, అంతే. ఈ మనీ అదంతా వద్దు అని. సో అయినా కానీ మభ్య పెడుతూ ఉంటారు కదా, మరి మీరు అవాయిడ్ చేస్తూ ఉంటారా? ఎట్లా చేస్తూ ఉంటాం. ఇక్కడే లోకల్నే ఉంటారా లేకపోతే బయట నుంచి వచ్చి ఓటు వేసి? హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఓటు కోసం. చూడు, చాలామంది ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా తమ ఓటును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సాయంత్రము 3 గంటల తర్వాత ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి మరి ఓట్లు వేయించే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక వాళ్లకు ఈసారి మాత్రం ప్రతి ఓటును కీలకంగా తీసుకున్న అభ్యర్థులు మాత్రము అటు డబ్బు కావచ్చు, మద్యము విపరీతంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఫోన్పేలు, గూగుల్ పేలతో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పిలిపించే పరిస్థితి వచ్చిందని కూడా అనేక ఫిర్యాదులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇక రాత్రి నుంచి కూడా అటు పోలీస్ యంత్రాంగానికి కావచ్చు, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కావచ్చు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులను కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం, మేము ఖచ్చితంగా కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఓవైపు అటు పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక చిట్యాలకు సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ప్రత్యేకంగా కూడా శివనేనిగూడెం చెప్పుకోవచ్చు, అక్కడ ట్రాన్స్జెండర్గా పోటీ చేస్తున్నారు. ఒక ట్రాన్స్జెండర్ రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి, సుధాకర్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్గా పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీలకు కూడా గట్టి పోటీనిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్నది. ఇక ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఇక సూర్యాపేటకు సంబంధించి ఒక వార్డులో 2 వర్గాల మధ్య ఘర్షణ అయింది. మరోవైపు కొన్ని చోట్ల మాత్రం మాజీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి, జిల్లా ఎస్పీలకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి, పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. ఇక 100 మీటర్స్ లోపలికి ఎవరు వచ్చినా కానీ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇప్పటి వరకు అంటే కేసులు నమోదైన ఘటనలు ఏవీ లేవు. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, ఒక కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మరోవైపు అటు నాగార్జున సాగర్ నందికొండలో సీనియర్ నేత జానారెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండలోని 33వ వార్డులో తన ఓటును వినియోగించుకున్నాడు. ఇక్కడ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటును వినియోగించుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్లకు సంబంధించి తమ వార్డులలో ఎక్కడైతే తమ ఓటుకు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఓటుకు వినియోగించుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి అటు ఓటర్లందరూ కూడా తరలి రావాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు, తమ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్పడమే కాదు, మోడర్న్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ వెల్కమ్ పలుకుతూ ఒక ప్రత్యేక టీం కూడా ఉంటూ ఆకర్షణీయంగా అటు పోలింగ్ బూత్లను కూడా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక
అటు భువనగిరి కావచ్చు, సూర్యాపేట, నల్గొండ 3 జిల్లాల్లో ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, సూర్యాపేటకు సంబంధించి 5 మున్సిపాలిటీలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. అటు అభ్యర్థులతో పాటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా అంతే సీరియస్గా ఈ ఎలక్షన్స్ని తీసుకున్నారు. వాళ్ళ క్యాంపెయినింగ్ కూడా అట్లే జరిగింది. ఎక్కడ కూడా అటు ఓటర్లకు కలిసి డైరెక్ట్గా చాలామంది కలిశారు. కలిసిన తర్వాత కూడా వాళ్ళు చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా వివరిస్తూ ముందుకు పోయిన పరిస్థితి. అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా చాలా సీరియస్గా ఈ ఎలక్షన్స్ని తీసుకున్నాయి. మున్సిపాలిటీలోని తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం, మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం మాత్రం ఓవైపు ఏమో అది అటు ఎన్నికల ప్రచారం సీరియస్గా చేశారు, కసరత్తు చేశారు. మరోవైపు ఏమో తైలాలకు సంబంధించి కూడా అంతే ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు విపరీతంగా. మరోవైపు కొన్ని చోట్ల మాత్రం చీరలు, మటన్, చికెన్ పంచుతూ కూడా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం మున్సిపాలిటీలలోని వార్డు మెంబర్లు కావచ్చు, అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్లో కార్పొరేటర్లు కావచ్చు గెలుపొందేటందుకు మాత్రం చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. మరోవైపు ప్రధాన పార్టీలతో పాటు అనేక చోట్ల కూడా రెబెల్స్ ఎక్కడైతే ఉంటారో, ఈ పార్టీల నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్ రాని వాళ్ళు కూడా రెబెల్స్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టారు, ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా ధీటుగా ప్రధాన పార్టీలకు ధీటుగా వాళ్ళైతే పోలింగ్ కావచ్చు, పోలింగ్ బూతుల వద్ద కావచ్చు వాళ్ళ ప్రచారం, అదేవిధంగా వాళ్ళని ఓటర్లను కూడా ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడిప్పుడే కొంత మళ్ళీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిన చిన్న? ఇక్కడే చిట్యాల. ఇక్కడే. ఎట్లా ఫస్ట్ టైమా? ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? అంటే డెవలప్మెంట్ కోసం, మా వార్డ్ డెవలప్ కోసం నాకు కూడా ఒక ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగానే అనిపిస్తుంది. నా రైట్ నేను యూజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్కి వచ్చిన అభ్యర్థులకు ఏమడిగినావు మరి నువ్వు? నేను స్టడీ బీటెక్, ఇప్పుడు ఓట్ కోసం వచ్చాను, క్యాంపెయినింగ్ ఏం లేకుండా వచ్చిన వాళ్ళు. ఓకే, రైట్. ఓవరాల్గా అయితే అంతా ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో మాత్రం ప్రశాంతంగా ఎలక్షన్ ఓటింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 5 గంటల తర్వాత ఎవరైనా లోపలికి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఇప్పుడిప్పుడే పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం అటు పోలింగ్ స్టేషన్లకు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది అని చెప్పవచ్చు. టైం ఓటర్ హక్కు వచ్చింది. నేను ఎప్పుడు పేరెంట్స్ వేసేందుకు వేస్తారో అని తెలీదు. సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ పోల్ బూత్ ఇవన్నీ యూస్ చేసేసరికి కొంచెం డిఫరెంట్ అండ్ కొంచెం సంతోషంగా అనిపించింది. ఈ ఓట్ మనం ఎందుకు వేయాలి అంటే మన వాడకట్టు ప్రజానాయకుడిని మనం ఎంచుకోవడానికి. సో మీరు అందరూ మీ ఓటు హక్కున్న వాళ్ళందరూ వచ్చి ఓటు